ఆయన గుంతకల్లో వైసీపీ నుంచి సిట్టింగ్ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాంపై పోటీ చేసి ఓడిపోయారు. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యే చేస్తున్న అవినీతి అక్రమాలను ఎండగట్టాల్సిన ప్రతిపక్ష పార్టీ మాజీ ఎమ్మెల్యే ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? ఆ మాజీ ఎమ్మెల్యే సైలెంట్గా ఉండటానికి రైల్వే కాంట్రాక్ట్లే కారణమా లేక పాత మిత్రులు కావడమా? మాజీ ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి గుంతకల్ నియోజకవర్గంలో ప్రస్తుతం సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఆగడాలను అడ్డుకోకుండా చోద్యం చూస్తున్నారు. అందుకు కారణాలు లేకపోలేదంటున్నారు నియోజకవర్గంలోని ప్రజలు. గతంలో వైసీపీలో ఉన్న సహచర ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గత ఎన్నికలకు ముందు వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకుని గుంతకల్కి వలస వచ్చారు. అయితే 2019లో కర్నూలు జిల్లా ఆలూరు నుండి వైసీపీ నుండి పోటీ చేసిన ఆయన టీడీపీలో చేరడంతో రాజకీయ సమీకరణాల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు అనంతపురం జిల్లా గుంతకల్లో పోటీ చేయాల్సిందిగా ఆదేశించారు. దాంతో ఒకప్పుడు ఒకే పార్టీలో సహచర ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే వైవీఆర్తో గుమ్మనూరు జయరాం తలపడాల్సొచ్చింది. అయితే గుమ్మనూరు జయరాం జగన్ కేబినెట్లో మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో అవినీతి ఆరోపణలు వెలువెత్తాయి. భూ కబ్జాల నుండి బెంచ్ కార్ గిఫ్ట్ల వరకు ఎన్నెన్నో అవినీతి ఆరోపణలు. ఈ అవినీతి ఆరోపణలను నియోజకవర్గ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లి గుంతకల్లో జయరాంను ఈజీగా ఓడించొచ్చని వైవీఆర్ కూడా అనుకున్నారు. అంతకు మించి గుమ్మనూరు జయరాం నాన్ లోకల్ కావడంతో తన గెలుపు నల్లేరుపై నడకే అనుకున్నారు వైవీఆర్. కానీ కూటమి హవాలో అవినీతి ఆరోపణలను ప్రజలు పట్టించుకోలేదు. గుంతకల్ ప్రజలు గుమ్మనూరుకే జైకొట్టడంతో వై వెంకట్రామిరెడ్డిపై స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. దీంతో వైవీఆర్ కంగుతిన్నారు. ఒకప్పుడు ఒకే పార్టీలో సహచర ఎమ్మెల్యేగా ఉన్న గుమ్మనూరు జయరాం చేతిలో వైవీఆర్ ఓటమి పాలు కావాల్సొచ్చిందే. ఇంతవరకు బాగానే ఉన్న గుంతకల్లో గుమ్మనూరు జయరాం ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గంలో చక్రం తిప్పుతున్నారు. గుమ్మనూరు ఒక్కరే కాదు, ఫ్యామిలీ మొత్తం నియోజకవర్గంలో హవా చూపిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గూండాగిరి, దాదాగిరి, ఇసుక, మద్యం, బదిలీలు, ఉద్యోగాలు ఇలా జయరాంపై అనేక ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ నేతగా, మాజీ ఎమ్మెల్యేగా అధికార పార్టీ ఎమ్మెల్యే జయరాం ఆగడాలను, అవినీతిని మాజీ ఎమ్మెల్యే వైవీఆర్ అడ్డుకోవాల్సింది పోయి సైలెంట్ మోడ్లో ఉంటున్నారని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. ఈ రోజు గుంతకల్ నియోజకవర్గం మా వెంకటరామిరెడ్డి అన్న గారు గుంటకల్ పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్, 200 పడకల హాస్పిటల్ గాను మరియు సెంటర్ ని, అదే విధంగా గుండెకు సంబంధించినటువంటి ఏదైనా జరిగితే వారికి కావాల్సినటువంటి ఇన్సులేషన్ కూడా ఈ రోజు ఏర్పాటు చేసిన ఘనత మన వెంకటరామిరెడ్డి అన్న గారికి దక్కుతుంది. దాంతోపాటు గుంతకల్లో పాలిటెక్నిక్ కళాశాల లేక అనంతపూర్కి మరియు అదేవిధంగా పక్కన జిల్లాల ఆలూరు, కర్నూలుకి ఇలాంటి ప్రాంతాలకు వెళ్లేటువంటి పరిస్థితి. ఈ రోజు గుంతకల్కి పాలిటెక్నిక్ కళాశాల తీసుకురావడం జరిగింది. అదేవిధంగా గుంతకల్లో దాంతో పాటు ఈరోజు ఆర్డీఓ కార్యాలయం, ముఖ్యంగా చెప్పుకుంటే ఆర్డీఓ కార్యాలయం, ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ ఆర్డీఓ కార్యాలయాన్ని తాడపత్రికి తరలించాలని చెప్పి ఆనాడు ఆలోచన చేస్తే మా వెంకటరామిరెడ్డి అన్న గారు గెలిచిన తర్వాత గుంతకల్లో ఆర్డీఓ కార్యాలయం ఉండాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఈరోజు గుంటకల్ ఆర్డీఓ కార్యాలయం కూడా ఏర్పాటు చేశారంటే అది కేవలం వెంకటరామిరెడ్డి అన్న గారే. అదే కాదు, ఆయన ఏ ఎమ్మెల్యే కూడా చేయలేనివాడు కదా. వారి ఇంటికి పోయి అన్న మాకు ఈ సమస్య ఉంది, మాకు ఈ సమస్య తీర్చండి అని చెప్పేసి అడిగితే ఆయనకు తోచినంత సాయం, వేలల్లో లక్షల్లో ఈరోజు సాయం చేసి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి.
ప్రజల్లో నిలిచిపోయేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వెంకటరామరెడ్డి అన్న గారు అని చెప్పేసి ఈ సందర్భంగా చేస్తున్నాం. అసలు వైవీఆర్ ఎందుకు నియోజకవర్గంలో సైలెంట్ గా ఉన్నారనేది నియోజకవర్గంలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలున్నాయని, రైల్వే కాంట్రాక్ట్ లో కూడా మంచి వ్యాపార సంబంధాలు ఉన్నాయనేది ప్రజల్లో వినిపిస్తోన్న మాట. అందుకే వైవీఆర్ జయరాంపై విమర్శలు చేయడం లేదని, ఆయన అవినీతి అక్రమాలను అడ్డుకోవడం లేదనే ప్రచారం జరుగుతోంది. పైగా గతంలో ఒకే పార్టీలో పనిచేయడం, పార్టీ మారినా ఇద్దరు మిత్రులు కావడంతో నియోజకవర్గంలో ఎమ్మెల్యే జయరాంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నా వైవీఆర్ సైలెంట్ గా ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే గుంతకల్ మాజీ ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి సొంత నిధులతో ప్రజాసేవా కార్యక్రమాలు చేపట్టినట్టు తెలుస్తోంది. వై వెంకట్రామిరెడ్డి హయాంలో గుంతకల్ నియోజకవర్గంలో బ్లడ్ బ్యాంక్, పాలిటెక్నిక్ కళాశాల, అర్బన్ హెల్త్ సెంటర్లు ఏర్పాటు, ప్రజా సౌకర్యం కోసం సొంత నిధులతో అంబులెన్స్ ఏర్పాటు చేశారని టాక్. గుంతకల్ పట్టణంలో రోడ్లు, డ్రైనేజ్లను వెంకట్రామిరెడ్డి అభివృద్ధి చేశారని పాజిటివ్ టాక్ తెచ్చుకున్నారు. ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి వై వెంకటరామరెడ్డి గారు దాదాపు 47,000 ఓట్ల పైచీలుకుతో ఆయన గెలవడం జరిగింది 2019లో. అప్పటి నుంచి అప్రతిహతంగా ఆయన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఎన్నో చేశాడు. అందులో మరీ ముఖ్యంగా పేద విద్యార్థులకి తన సొంత నిధులిచ్చి చదువు చెప్పించడం, ల్యాప్టాప్లు కొనివ్వడం, అలాగే వాళ్ళకి అవసరమైనటువంటి ఫీజులు కట్టడం, ఇలాంటివి చేశాడు. మరి ఇది అభివృద్ధి కాదని అడుగుతున్నాం. అలాగే తర్వాత కరోనా టైంలో దాదాపు యువకులు, తర్వాత మంచి యంగ్స్టర్స్ అంతా ఇళ్లలో కూర్చున్న సందర్భంలో ఆయన అర్లీ మార్నింగ్ 6:30-7 గంటలకే మార్కెట్ ఉండేది. అప్పుడు కరోనా టైంలో 6:30-7 లోపల మార్కెట్ ఉండేది. అటువంటి సందర్భాల్లో కూడా ప్రజలను వచ్చి మాట్లాడి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరించేవాడు. ఈయన సొంతంగా తన సొంత నిధులతో దాదాపు 40 లక్షల డబ్బులతో అంబులెన్సులు పెట్టి, కరోనా అనే కాకుండా కరోనా పోయిన తర్వాత కూడా ఆయన పరిపాలన పూర్తయ్యేంత వరకు మన నియోజకవర్గ ప్రజలకి అంబులెన్సులు ఇచ్చాడు. సొంతంగా మా తండ్రి గారిని నేను కర్నూలుకి తీసుకెళ్లా ఆయన అంబులెన్స్లో. ఇది కాదా ఇంకా అభివృద్ధి అంటే? ఈ 7 నెలల్లో ఈ గుంటకల్ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి జరిగింది? వెంకట్రామరెడ్డి పాజిటివ్ ఇమేజ్తో పాటు నెగిటివ్ ఇమేజ్ కూడా సొంతం చేసుకున్నారు. 2019 నుంచి 2024 వరకు గుంతకల్ ఎమ్మెల్యేగా పలు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్యే కాకముందు నుండే ఇసుక, మద్యం వ్యాపారాలు ఉన్నాయని, ఈ వ్యాపారాల్లో అక్రమంగా బాగానే వెనకేసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఎమ్మెల్యే అయిన తర్వాత గత జగన్ ప్రభుత్వంలో ఇవి మరింత పెచ్చుమీరాయని, అడ్డు అదుపు లేకుండా గుంతకల్లో తన గూండాయిజాన్ని చూపించారనే టాక్ వినిపిస్తోంది. అవినీతి, గూండాయిజం 2 కళ్లుగా పనిచేశారనే ఆరోపణలు సైతం వెల్లువెత్తాయి. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన చెప్పిందే వేదమన్నంత దూకుడు ప్రదర్శించారని నియోజకవర్గంలో వినిపిస్తోన్నమాట. ఇక వైవీఆర్ కుటుంబ సభ్యులు సైతం గత ప్రభుత్వ హయాంలో పెత్తనం చెలాయించారని నియోజకవర్గంలో ప్రజలు చెప్పుకుంటారు. ఇసుక వ్యాపారం, మద్యం వ్యాపారాల్లో తన మార్క్ రాజకీయాన్ని చూపించారనే టాక్ వినిపించింది. బదిలీలు, కాంట్రాక్ట్ల విషయంలో వేరే చెప్పక్కర్లేదని టాక్.
ఏది ఏమైనా నియోజకవర్గంలో అధికార పార్టీ అవినీతి అక్రమాలను అడ్డుకోవాల్సిన మాజీ ఎమ్మెల్యే వైవీఆర్ ఇలా సైలెంట్ గా ఉండటం మంచిది కాదని, అధికార పార్టీ ఎమ్మెల్యేను ఇలాగే వదిలేస్తే అతని అవినీతి అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని, ఎమ్మెల్యే అవినీతి అక్రమాలతో పాటు కుటుంబ సభ్యుల జోక్యాన్ని అడ్డుకోవాలని నియోజకవర్గ ప్రజలు హితవు పలుకుతున్నారు.